సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం. సో కరికులం లోపల ఇది మనం థర్డ్ వీడియో, మూడో వీడియో ఇది కరికులం సంబంధించి. మనందరికీ తెలిసిందే పెడగాజీ లోపల గురుకుల పెడగాజీ కనుక తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా 100 మార్క్స్ ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్లో వెళ్ళినా కరికులం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో ఖచ్చితంగా మనం ప్రీవియస్ వీడియోస్ లోపల ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్ కూడా చూస్తాం సెకండ్ వీడియోలో. ఇది థర్డ్ వీడియో. ఏంటిది అంటే NCF 2005, సింపుల్గా చెప్పాలంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. దీని గురించి ఖచ్చితంగా ఇది లేకుండా దాదాపు బిట్స్ ఉండవు మనకు. ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ మనకు వస్తాయి. ఇది మనకు కొంచెం ఐడియా ఉంటే చాలు. సో వీడియోస్కి వెళ్ళే ముందు మరొకసారి విజ్ఞప్తి, కరికులానికి సంబంధించి ఇది థర్డ్ వీడియో, మూడో వీడియో. ఇంతకుముందు మనం ఏం చేస్తాము అంటే మామూలుగా 2 వీడియోస్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది థర్డ్ వీడియో కరికులానికి సంబంధించి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా మరొకసారి విజ్ఞప్తి, మిత్రులందరికీ కూడా తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, తప్పనిసరిగా మనకు ఇందులోపటి ఏంది అంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ వస్తాయి. ఇంకా డీపర్గా చదవాలి. మరొకసారి కూడా విజ్ఞప్తి, చెప్పిన వీడియోస్నే కాకుండా మీకు పెడగాజీ బుక్స్లో కూడా తప్పనిసరిగా ఈ యొక్క పాఠ్య ప్రణాళిక కరికులం గురించి డీటెయిల్గా ఇచ్చారు ప్రతి పెడగాజీ బుక్లో కూడా. ఖచ్చితంగా చూడండి. ఇంకా అదనపు అంశాలు కూడా చూడాలి. తర్వాత పాత క్వశ్చన్ పేపర్స్ను కూడా, అది కరికులంకి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, మీరు ఈ యొక్క గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో కూడా పాత క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి పెడగాజీకి సంబంధించి. వీలైతే అన్ని సబ్జెక్టులే తీసుకోండి. ఎక్కడైనా మనకి ఏంటంటే వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి దొరుకుతాయి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్తున్నాం. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005. ముఖ్యంగా NCFను ఎవరు డెవలప్ చేస్తారు అన్న విషయం తీసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిందే NCERT. సో దయచేసి మీకు ఒకసారి కూడా చూపెడదాం. ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF ఇది 2005. సో దీని యొక్క PDF మీకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. గూగుల్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. అదే రకంగా సబ్జెక్ట్ స్పెసిఫిక్గా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, సో ఈ విధంగా NCF సైన్స్ అనేది కూడా మనకు దొరుకుతుంది, లాంగ్వేజ్ దొరుకుతాయి, మ్యాథమెటిక్స్ దొరుకుతుంది. సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు దానిలోకి వెళ్ళి సబ్జెక్ట్ స్పెసిఫిక్గా కూడా మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో ఇది మనకు సోర్స్, దీనికి వెళ్ళి మనం తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా పెడగాజీ పుస్తకాల్లో కూడా ప్రతి పెడగాజీ పుస్తకాల్లో పాఠ్య ప్రణాళిక అన్న చాప్టర్లో NCF గురించి తప్పనిసరిగా ప్రస్తావన ఉంది. దానికి సంబంధించిన అంశాలు సబ్జెక్టుకు రిలేటెడ్ ఇంకొన్ని అడిషనల్ అంశాలు కూడా ఉన్నాయి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు NCFను ఎవరు రూపొందించారు అంటే ఎవరైనా, అంటే ఏ NCF అయినా 2005 ఎవరు డెవలప్ చేస్తారంటే NCERT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అదే రకంగా ఈ NCF 2005కు మూలం ఏంది అంటే లర్నింగ్ వితౌట్ బర్డెన్. దీన్ని రూపొందించింది ఎవరంటే ఇష్పాల్ కమిటీ రిపోర్ట్ అని కూడా అంటారు. ఈ రిపోర్ట్ పేరేమో లర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇది వీరు ఇష్పాల్ కమిటీని వారు యొక్క నివేదిక. ఇది ఎప్పుడు అంటే 1993లో. అంటే దీని బ్యాక్డ్రాప్, NCF బ్యాక్డ్రాప్ కనుక తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే, చాలా వరకు ఇప్పటికి ఉన్న ఎడ్యుకేషన్ ప్రీవియస్ కానీ ఇంతకుముందు గతంలో కానీ ఇప్పుడు కానీ చాలా వరకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఉంది. అదేవిధంగా సబ్జెక్ట్ సెంట్రిక్గా ఉన్నది జనరల్గా చూసినట్టయితే. అంటే పిల్లలకి ఏం చేస్తున్నామంటే ఆ సబ్జెక్టులో మొత్తం, అది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లేదా మ్యాథ్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఆ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నది లేదా అదనపు టెక్స్ట్ బుక్లో కూడా ఉన్న నాలెడ్జ్ను, దానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతా కూడా మనం ఏంటంటే ఆ బిడ్డ మేధస్సులో మెదడులో దూర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఉపాధ్యాయుడు. దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ సిలబస్ పెరుగుకుంటూ పోతుంది. గతంలో చూడండి టెక్స్ట్ బుక్స్ సైజ్ అనేటివి చాలా పెరుగుకుంటూ పోయింది. సో ఆ బిడ్డకి ఏమవుతుందంటే బర్డెన్ అవుతుంది. మరి ఆ బర్డెన్లో కూడా బాగా ఓవర్ స్ట్రెస్ అవుతుంది. ఎడ్యుకేషన్ అనేది ఎంజాయబుల్గా లేదు, పిల్లవాడికి ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నారు. సో దానికి వెళ్ళి విముక్తి కలిగించాలి అనే ఒక ఆలోచనలో కూడా ఎట్లా చేయాలనేది ఇక్కడ లర్నింగ్ వితౌట్ బర్డెన్. దీనికి పునాది అదే ఇష్పాల్ కమిటీ రిపోర్ట్. ఇది 1993. ఒక్కోసారి సంవత్సరాలు కూడా అడుగుతున్నాడు. ఒక సంవత్సరం గుర్తుంటే మామూలుగా మ్యాచింగ్లో మనకు ఇంకో దగ్గర కూడా సహాయపడుతుంది. అందుకే దయచేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు తీసుకోండి. బిట్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారో కొంచెం ఐడియా తీసుకోండి, ఎట్లా అడగవచ్చు. సో ఈ విధంగా దీనికి పునాది లర్నింగ్ వితౌట్ బర్డెన్ ఇష్పాల్ కమిటీ రిపోర్ట్. అది ఎప్పుడు మామూలుగా ఇచ్చారంటే 1993లో కూడా చేయడం అనేది జరిగింది. ఇక తీసుకున్నట్టయితే ఈ యొక్క
మేజర్ ఇందులో కూడా ఒక 3-4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. ఇందులో మేజర్గా ఇక్కడ చూసేందంటే ఒకటి గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ కరికులం డెవలప్మెంట్, అదేవిధంగా రెండవది కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. దీని యొక్క బేసిక్ ఫిలాసఫీ ఏమందించింది అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది. అదేవిధంగా సైన్స్కి సంబంధించింది ఒక 2 అంశాలను ఇందులో మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. అంటే ప్యూర్ సైన్స్కి సంబంధించింది అదేంటంటే గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏందో ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ సైన్స్ కరికులం అని కూడా ఇచ్చారు. ఇది ఓన్లీ సైన్స్కి రిలేటెడ్ మాత్రమే. మళ్ళీ కన్సర్న్ సబ్జెక్ట్ రిలేటెడ్, సోషల్ అయితే సోషల్, తర్వాత మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, దానికి రిలేటెడ్ స్పెసిఫిక్గా ఈ విధంగా ఇంతకుముందు మనకు చెప్పినట్టు ఏంటి అంటే ఈ విధంగా టీచింగ్ ఈ యొక్క ఎన్సిఎఫ్ వీటి డెవలప్ చేయడం అనేది జరిగింది. పొజిషన్ పేపర్స్ అని మనకు తీసుకున్నట్టయితే సబ్జెక్ట్ రిలేటెడ్ అవి ఖచ్చితంగా ఇది చూడాలి. ఇళ్ళకెళ్ళి ఈ 2 పాయింట్స్ను పికప్ చేసుకున్నాం. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ వాళ్ళు ఈ విధంగా ఎన్సిఎఫ్ పొజిషన్ పేపర్ మ్యాథ్స్ని తీస్తే మన గూగుల్లో వస్తుంది. అదేవిధంగా సోషల్ అయితే సోషల్ కూడా వస్తుంది, లాంగ్వేజ్ కూడా వస్తాయి. దీన్ని మనకు పెడగాజీలో ఇన్కల్కేట్ చేస్తారు. పెడగాజీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, బోధనా శాస్త్రాలు ఉన్నాయో అందులో ఇన్కల్కేట్ కూడా చేయడం అనేది జరిగింది. ఇక ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అంశానికి వస్తున్నాం, గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ కరికులం డెవలప్మెంట్. సో ఇందులో ఏమి ఇచ్చారంటే అంటే మనం కరికులం ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ను దృష్టిలో పెట్టుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా ఇది ప్రధానంగా గైడ్ చేస్తాం, గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఒకటి ఏం చెప్పారు, కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. అంటే బయట జ్ఞానానికి అనుసంధానం చేయాలి. బిడ్డలో పాఠ్యపుస్తకాల్లో మనం అయితే చెప్తున్నామో వి షుడ్ కనెక్ట్ ద నాలెడ్జ్. అంటే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ గురించి మాట్లాడతారు. అంటే పిల్లల యొక్క పరిసరాల లోపల ఏం సంఘటన జరుగుతున్నాయి, ఏమేమి మొక్కలు పెరుగుతున్నాయి, వాళ్ళ యొక్క ఆహార పదార్థాల గురించి కావచ్చు, లేదా ఆ ఊరి వివరాలు కావచ్చు, అన్ని అంశాలను ఏంటి అంటే కనెక్ట్ చేయాలంటున్నాడు. కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ అంటున్నాడు. అని మనం స్కూల్కే పరిమితం కాకుండా, మామూలుగా పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా తప్పనిసరిగా ఈ యొక్క నాలెడ్జ్ను అవుట్ సైడ్ ద స్కూల్కు ఏదైతే ఉంటుందో కనెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ వన్, కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. ఇక రెండో అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ రోట్ మెథడ్స్. అంటే మామూలుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏమవుతుందంటే బట్టి పద్ధతులు. మామూలుగా బట్టి ఎవరు బట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకే మార్కులేనని జనరల్గా చూస్తున్నాం. గతంలో లోపల ఎక్కువగా ఉండేది. సో అక్కడ ఆ బట్టి పద్ధతుల నుంచి వాళ్ళు దూరం చేయాలి, షిఫ్ట్ అవే. చూడండి, ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్, అభ్యసనం అనేది లెర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ రోట్ మెథడ్స్. బట్టి పద్ధతుల నుండి ఈ యొక్క అభ్యసనాన్ని దూరం చేయాలి. అభ్యసించడం అంటే బట్టి పట్టడం కాదు. సో అది ఓవర్ స్ట్రెస్ఫుల్ వే. ఇది కామన్గా రెండో యొక్క ప్రిన్సిపల్గా తీసుకోవడం అనేది జరిగింది. ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ ద రోట్ మెథడ్స్. అంటే బట్టి పద్ధతుల నుంచి అభ్యసనాన్ని దూరం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మూడవది ఏమి ఇస్తున్నాడు, ఎన్రిచింగ్ ద కరికులం సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్. అంటే కరికులాన్ని మనం కరికులం అంటే ఏమనుకున్నాం, కరికులం అంటే అభ్యసన అనుభవాల మొత్తమే, పిల్లవాడు పొందే అభ్యసన అనుభవాల మొత్తాన్ని కరికులంగా చెప్పుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే ద టోటల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్, ద చైల్డ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ కరికులం. లేదా యాక్టివిటీస్ అంటారు, టోటల్ యాక్టివిటీస్ లేదా టోటల్ ఎక్స్పీరియన్సెస్. యాక్టివిటీస్ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్. కృత్యాలు ఏం కలిగేస్తాయి అంటే మామూలుగా అనుభవాలను కలిగేస్తాయి. అనుభవాలు ఏంటంటే బిహేవియరల్ చేంజ్కి దారితీస్తాయి. బిహేవియరల్ చేంజ్ ఇది నథింగ్ బట్ సైకాలజీ ప్రకారంగా మనకు తెలిసిందే లెర్నింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎన్రిచింగ్ ద కరికులం సో దట్ ఇట్ గోస్ బిహైండ్ ద టెక్స్ట్ బుక్స్ అంటున్నాడు. అంటే పాఠ్య పుస్తకాలకే పరిమితం కావద్దు, పాఠ్య పుస్తకాలను పరిధి దాటిపోవాలని చెప్తున్నాడు. ఇక్కడ చాలా విస్తృతమైన భావన ఇస్తున్నాడు. ఎన్రిచింగ్ ద కరికులం, కరికులాన్ని ఎన్రిచ్ చేయాలి. ఎట్లా, సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్. బిడ్డకు అనుభవాలను ఇవ్వాలి మనం. అంటే మనకు పరిసరాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పంటల గురించి మనం చెప్తాం. బుక్కిషే కాకుండా పిల్లలకు ఫీల్డ్ ట్రిప్స్, ఫీల్డ్ విజిట్ తీసుకువెళ్ళాలి. బుక్లో ఉన్న అంశాలే కాదు, ఇంకా అదనపు అంశాలను కూడా చేయాలి. ఈ మధ్య కరోనా వచ్చింది, చూస్తాం మనం. కరోనా గురించి చూసిన మైక్రోబ్స్ గురించి మాట్లాడతాం, సూక్ష్మ జీవుల గురించి మాట్లాడతాం. కరోనా గురించి మాట్లాడేటప్పుడు వైరసెస్ గురించి మాట్లాడతాం. అదేవిధంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే వ్యాక్సిన్స్ అంటే ఎందుకు సరిగ్గా తెలియదు. సో పిల్లలకైనా ఎవరికైనా బిహైండ్ ద టెక్స్ట్ బుక్ వెళ్ళాలి. వ్యాక్సిన్స్ ఎట్లా వస్తుంది, అదేవిధంగా మనకు ఏ రకంగా మనకు ఇమ్యూనిటీ అనేది, ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ఎట్లా చెబుతుంది,
నేచురల్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్, 2 రకాలుగా ఉంటుంది. సో ఈ విధంగా మనం అంశాలను బోధించేటప్పుడు బియాండ్ ద టెక్స్ట్ బుక్ అనేది వెళ్ళాలి అని చెప్పేసి మామూలుగా లోతుగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది 3వ ప్రిన్సిపల్. మరొకసారి చూస్తున్నాం, ఏమంటున్నాడు, ఎన్రిచింగ్ ద కరికులం సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్. కరికులాన్ని ఎన్రిచ్ చేసుకోవాలి, పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా లాంగ్వేజ్లో ఇస్తారు, పోయమ్సే కావచ్చు, పద్యాలే కావచ్చు, అనేక అంశాలు. పరిసరాల లోపల ఎన్నో అద్భుతమైన రచయితలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. జనరల్గా మనకు లాంగ్వేజ్ ఎవరైతే ఉంటారో మామూలుగా టీచర్స్ చెప్తుంటారు, వాళ్ళని సేకరించుకురమ్మంటారు, వాళ్ళని రాయమంటారు. ఎన్నో అంశాలను మనం చూస్తుంటాం. సో ఇట్లా మనం ఏంటంటే ఎన్రిచ్ ద కరికులం అంటారు, వీ షుడ్ గో బియాండ్ ద టెక్స్ట్ బుక్స్. అదేవిధంగా 4th వన్, మేకింగ్ ఎగ్జామ్స్ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే ఎగ్జామ్ అంటే రిజిడ్గా ఉండద్దు, ఎగ్జామ్ అంటే ఇట్లనే రాయాలి, ఇదే రకంగా చేయాలి. అందుకే ఇప్పుడు ఏమొచ్చింది, ఎగ్జామ్స్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ వచ్చింది, సమ్మేటివ్ అసెస్మెంట్స్ వచ్చాయి, ప్రాజెక్ట్ వర్క్స్ వచ్చాయి, రిటర్న్ వర్క్స్ వచ్చాయి. సో పిల్లల యొక్క క్రియేటివ్ వాటిని కూడా మనం మామూలుగా తీసుకుంటాం, అన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం. యాన్సిడ్యూడల్ రికార్డ్స్ అంటాం, పిల్లల యొక్క బిహేవియర్స్ని అబ్జర్వేషన్ చేస్తుంటాం. సో ఈ రకంగా మేకింగ్ ఎగ్జామ్స్ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, రిజిడ్గా ఉండద్దు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు, వాళ్ళు నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ ఎందుకోసం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, అంటే ఎగ్జామ్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్, ఇప్పుడు అందులో పూట ఫార్మేటివ్ ఉంటుంది, సమ్మేటివ్ ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క గోల్ ఏంటిది, పిల్లవాడు ఏ మేరకు నేర్చుకున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ఎగ్జామ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే పిల్లవాడు నేర్చుకున్నాడు, నేర్చుకోవడంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని తొలగించడం. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే మేకింగ్ ఎగ్జామ్స్ మోర్ ఫ్లెక్సిబుల్. ప్రాణం ఏంటంటే లర్నింగ్, చైల్డ్ లర్నింగ్ ఏ ప్రాణం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, మనందరి యొక్క లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయులుగా పిల్లల యొక్క సమగ్ర వికాసాన్ని సాధించాలి. అది భౌతిక ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కావచ్చు, సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా మోరల్ డెవలప్మెంట్. అది సాధించడం అనేది ఈ కరికులం యొక్క ప్రధానమైన గోల్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది మన యొక్క ప్రాణం. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే మేకింగ్ ఎగ్జామ్స్ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, రిజిడ్గా పట్టుకొని పాస్ ఫెయిల్ అని చెప్పేసి అట్లా కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి అనేది మనకు తెలిసిందే, ఇది ఇస్తున్నాడు. అదేవిధంగా లాస్ట్ వన్ 5th వన్ ఏమిస్తున్నాడంటే నర్చరింగ్ ఎన్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రటిక్ పొలైటీ ఆఫ్ ద కంట్రీ. సో మనం ఏం తీసుకున్నామంటే డెమోక్రటిక్ పొలైటీ, ప్రజాస్వామ్యాన్ని మనం తీసుకున్నాం. ఆ విధంగా మనం దాన్ని మనం ఏం చేయాలంటే నర్చరింగ్ చేయాలి, ఈక్విటీ, ఈక్వాలిటీ, సమభావత అనేది కలిగించాలి. సమభావం, ఈక్విటీ, సమానత్వం, సమభావం, ఏదైతే మనం డెమోక్రటిక్ పొలైటీ తీసుకున్నామో దాన్ని ఆధారంగా చేసుకొని బిడ్డలో బిడ్డ కలిగించాలనేది ప్రధాన అంశంగా తీసుకోబడ్డది. సో ఈ విధంగా గైడింగ్ ప్రిన్సిపల్ తీసుకుంటే మామూలుగా ఫర్ కరికులం డెవలప్మెంట్లో ప్రధానంగా 5 ఉన్నాయి. ఒకటేమో కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, రెండవది ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ ద రూట్ మెథడ్స్, థర్డ్ వన్ ఎన్రిచింగ్ ద కరికులం సో దట్ ఇట్ గోస్ బిహైండ్ ద టెక్స్ట్ బుక్, నాలుగవది మేకింగ్ ఎగ్జామ్ మోర్ ఫ్లెక్సిబుల్, ఐదవది నర్చరింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రటిక్ పొలైటీ ఆఫ్ ద కంట్రీ. సో ఖచ్చితంగా దీనిలోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఈ 4 ఇంట్లోకి వెళ్ళి ఏవో 3 ఇస్తాడు, ఇంకోటి కానిది ఇస్తాడు. లేదా దీనిలోనే ఏం చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ రిజిడ్ అంటారు, ఇందులో కానిది 3 ఇస్తాడు, ఇందులో కానిది ఏది. లేదా మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తాడు, ఈ 3 ఇస్తాడు, ఇంకొకటి వేరేది ఇచ్చి ఏది ఆన్సర్, ఏబిసియా, ఏబియా, ఏబిడియా. మనం లాస్ట్కు క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఇచ్చారో కూడా చూద్దాం, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇది ఈ రకంగా తీసుకుంటుంది. నెక్స్ట్ అంశం ఏంటంటే ఇందులో పార్ట్ 1 అయిపోయింది. ఇలా సెకండ్ పార్ట్కి వస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్సిఎఫ్ యొక్క బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ద ఎన్సిఎఫ్ 2005 ఏంటంటే ఏం చెప్తుంది అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తుంది. అంటే పిల్లలు జ్ఞానాన్ని తమంతట తామే నిర్మించుకుంటారు. ఎట్లా అంటే అనుభవాలు, అంటే ఒక ఫెసిలిటేటర్గా త్రూ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. ఎట్లా అంటారు ఇక్కడ చూడండి, ఇంటరాక్షన్స్, ఇవి ప్రాణం. ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఎట్లా జరుగుతుంది అంటే మామూలుగా ఇంటరాక్షన్స్ ద్వారా, ప్రతిచర్యల ద్వారా మామూలుగా పిల్లలు అనుభవాలు పొందుతారు. ఇంటరాక్షన్స్ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్, ప్రవర్తన మార్పు, బ్లూమ్స్ టాక్సానమీ. అది కాగ్నిటివ్ డొమైన్ కావచ్చు, ఎఫెక్టివ్ డొమైన్ కావచ్చు, సైకోమోటార్ డొమైన్ కావచ్చు.
ఈ విధంగా బిహేవియరల్ చేంజెస్ దానికి ప్రాణం ఏంటి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇంటరాక్షన్స్ లీడ్స్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, నథింగ్ బట్ జ్ఞాన నిర్మాణం అంటారు. ఇవి రెండు కోరిలేటెడ్, ఇందులో ప్రాణప్రదం మనకు. అంటే ఇది ఇచ్చిన ఫిలాసఫీ ఏంటంటే బిడ్డ తనకు తానే జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్పబడుతుంది అంటే ఇంకో కోణంలో లెర్నింగ్ అని చెప్పబడుతుంది. లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇక్కడ మనం ఎన్సీఎఫ్ కనుక మనం ఇంతకుముందు డాక్యుమెంట్ కనుక చూసినట్టయితే కొంచెం దొరికిపోతుంది. సో లెర్నింగ్ ఏమంటున్నా అంటే లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నాడు. జ్ఞానాన్ని నిర్మించుకోవడమే అభ్యసనం అని పేర్కొంటున్నాడు. మరి బిడ్డ ఇట్లా స్టూడెంట్ లేదా జ్ఞానం ఎలా నిర్మించుకుంటాడంటే ఇంటరాక్షన్స్ ద్వారా. ఇంటరాక్షన్స్ ప్రతి చర్యలు ఎట్లా జరుపుతాడు అంటే ఒకటి త్రూ లాంగ్వేజ్, రెండవది యాక్షన్స్ బై డూయింగ్. అంటే పిల్లవాడు చర్చలో లాంగ్వేజ్ ఉంటాం, ఉదాహరణగా డిస్కస్ చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, సంభాషణ కన్వర్జేషన్ చేస్తుంటాడు, తను చూసిన విషయాలు చెప్తుంటాడు. క్లాస్ రూమ్లో మనం ఉంటాం, వివిధ రకాలుగా మీ ప్రాంతంలో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటారంటే రకరకాల వాళ్ళ యొక్క పరిసరాన్ని బట్టి చెప్తుంటాడు. సో పిల్లవాడు వినడం ద్వారా ఇంటరాక్షన్ ఎట్లా చేస్తాడంటే త్రూ లాంగ్వేజ్, వినడం కావచ్చు, మాట్లాడడం, LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇప్పుడు మనం మెసేజ్ పంపిస్తుంటాం, మెసేజ్ పెడుతుంటాం, టెక్స్ట్ పంపిస్తుంటాం, లేదా మెయిల్ పంపిస్తుంటాం, కమ్యూనికేట్ చేస్తుంటాం. ఈ విధంగా లాంగ్వేజ్ ద్వారా, త్రూ లాంగ్వేజ్ ద్వారా అంటే ఇంటరాక్షన్స్ అనేటివి జరుగుతుంటాయి. అదేవిధంగా యాక్షన్స్ డూయింగ్, పిల్లలు సైన్స్లో తీసుకుంటే ప్రయోగాలు చేస్తుంటారు, కొలాబరేటివ్ లెర్నింగ్, లేదా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం, గ్రూప్ ప్రాజెక్ట్ ఇస్తారు, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఇస్తుంటాం మనం. ఈ విధంగా పిల్లవాడు ఏంటంటే ఇంటరాక్షన్స్ ద్వారా, చేయడం ద్వారా, అది గ్రూప్లో కావచ్చు, ఇండివిజువల్లో కావచ్చు, ఇంటరాక్షన్స్ అనేటివి మనం తీసుకున్నట్టయితే ఎవరెవరితోటి ఇంటరాక్ట్ అవుతారు అంటే పీర్ ఇంటరాక్షన్స్ కావచ్చు, టీచర్ తోటి ఇంటరాక్షన్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్ట్ కావచ్చు, లేదా తనకు తానే ఇంటరాక్ట్ కావచ్చు. థింకింగ్ అంటాం, థింకింగ్, ఆలోచించడం, థింకింగ్, ఇమాజినేషన్, దీన్ని హయ్యర్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. థింకింగ్ అనేది మనకు తెలిసిందే, రెండు రకాలు, అంటే మామూలుగా కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్ అంటారు. సో డైవర్జెంట్ థింకింగ్ లీడ్స్ టు క్రియేటివిటీ అంటాం, సృజనాత్మకత అంటాం. విభిన్న ఆలోచన అనేది దేనికి థింకింగ్ అంటే ఆలోచించడం. ఆలోచనలో కూడా రెండు రకాలు, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఈ విభిన్న ఆలోచన దేనికి దారితీస్తుంది అంటే సృజనాత్మకతకు దారితీస్తుంది. విభిన్నంగా ఆలోచించే విధంగా, ఒక సమస్యకు మల్టిపుల్ అంటే బహుళ పరిష్కారాలు ఉంటాయి అనే విషయాన్ని బిడ్డ అనేది మామూలుగా బిడ్డలోకి వెళ్ళి బయటకు వస్తుంటుంది. సో ఈ విధంగా దీన్ని ఏమంటారంటే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఈ యొక్క NCF ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చిన బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ద NCF 2005. అంటే పిల్లవాడు ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతాడో, చర్చిస్తాడో, అట్లా నేర్చుకుంటారో దానివల్ల ఏమవుతుందంటే బిడ్డకు బర్డెన్ కాదు. చూడండి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. పిల్లలు ఒక ప్రయోగం చేసి నేర్చుకుంటున్నారు విషయం, లేదా ఒక ఫీల్డ్ ట్రిప్ వెళ్ళి అనుభవాల ద్వారా నేర్చుకుంటారు, లేదా క్లాస్ రూమ్లో డిస్కషన్ జరుగుతుంది, చర్చల ద్వారా మామూలుగా సారాంశాన్ని గ్రహిస్తున్నాడు. సో దీన్నే మనం ఏమంటారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు, జ్ఞాన నిర్మాణం అంటారు. ఈ జ్ఞాన నిర్మాణానికి పునాది ఏంటి అంటే ఇంటరాక్షన్స్. అదేవిధంగా దీన్ని ఏమంటారంటే దీనికే ఒక రకంగా చెప్పాలంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకు మామూలు అప్రోచెస్లో ఉంటాయి, బిహేవియరిస్ట్ అప్రోచ్ అని చెప్పేసి, కాగ్నిటివిస్ట్ అప్రోచ్ అని, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనేది మనకు తెలిసిందే. సో ఇది ప్రాణం ఏంది అంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. సో ఇది ప్రాణం మనకు. అంటే ఎట్లా అంటే అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ అని అంటాం, దీనిలో ఏమొస్తుందంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. మరి ఇక్కడ రోల్ ఆఫ్ టీచర్ ఏమవుతుంది అంటే ఒక ఫెసిలిటేటర్, ఒక సౌకర్యకర్తగా ఉంటాం మనం, ఫెసిలిటేటర్. పూర్వకాలం ఎట్లా ఉండే నాలెడ్జ్ గివర్, అంటే మామూలుగా టీచర్ను మొత్తం జ్ఞానవంతుడిగా భావించే వాళ్ళం. ఆ జ్ఞానాన్ని అంతా కూడా బిడ్డకు అందజేయాలి, నాలెడ్జ్ గివర్. కానీ ఇప్పుడు రోల్ మారిపోయింది. NCF 2005 వచ్చిన తర్వాత లేదా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ఇప్పుడు ఏంటంటే రోల్ ఆఫ్ టీచర్ ఏంటంటే ఫెసిలిటేటర్, సౌకర్యకర్త అంటాం, ఫెసిలిటేటర్ రోల్ అయిపోయింది. అంటే పిల్లవాడు మామూలుగా జ్ఞానాన్ని నేర్చుకునేటట్టు మనం చేయాలి, ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి.
లేదా యాక్టివిటీస్ని డెవలప్ చేసి పిల్లవాడికి అందిస్తుంటాం, యాక్టివిటీలో పాల్గొంటాడు. అవి ప్రాజెక్ట్సే కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీసే కావచ్చు, సబ్జెక్ట్ రిలేటెడ్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఈ విధంగా రోల్ ఆఫ్ టీచర్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఆయన రోల్ ఏంటంటే ఫెసిలిటేటర్. ఇంతకుముందు ఎట్లుండే అంటే నాలెడ్జ్ గివర్ ఉండే, నాలెడ్జ్ గివర్ టు ఫెసిలిటేటర్. బిహేవియరిస్ట్ అప్రోచ్ అని అంటాం, అందులో కూడా నాలెడ్జ్ గివరే బిహేవియరిస్ట్, ప్రవర్తనగా తీసుకున్నట్టయితే. కానీ ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, ఇది మర్చిపోవద్దు. మామూలుగా ఏంటంటే కన్స్ట్రక్షన్ అంటే జ్ఞాన నిర్మాణం, నిర్మితివాదం అంటారు. అందులో కూడా పియాజే వస్తారు, వైగాట్స్కి వస్తారు. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో కూడా పియాజే మనం కన్స్ట్రక్టివిజం థెరీస్ ఆఫ్ లెర్నింగ్లో మళ్ళీ మనం నేర్చుకుంటాం. బట్ ఇక్కడ ఇంటర్లింక్ చేసుకోవాలి, ఎక్కడ ఉంది కన్స్ట్రక్టివిజం. పియాజే వైగాట్స్కి చెప్తుంటాడు మామూలుగా పిల్లల లోపల తీసుకున్నట్టయితే మామూలుగా సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం అన్నాడు, సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నారు. అందులో కూడా మనకు జెడ్పిడి అని ఇస్తాడు, స్కఫోల్డింగ్ అంటారు. అవన్నీ మనం అందులో మళ్ళీ వివరంగా నేర్చుకుంటాం. బట్ ఇట్ ఈస్ లింక్ టు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఇక ఇందులో కూడా ఉన్న ముఖ్యమైన అంశాలు మళ్ళీ చూద్దాం. ఇందులో కూడా బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే కన్స్ట్రక్టివిజం లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఈ ఎన్సిఎఫ్ చెప్పిన మూల సూత్రం అనేది. అంటే మనం నమ్మాలి, బిడ్డ తన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు, మనం ఇస్తేనే జ్ఞానాన్ని అంటే జ్ఞానాన్ని అంటే మామూలుగా టీచ్ హౌ టు లెర్న్ అంటారు. అంటే బిడ్డకు చేపలు ఇస్తే మంచిదా, చేపలు పట్టడం నేర్పితే మంచిదా. ఈ కన్స్ట్రక్టివిజం బేసిక్ ఏంటి అంటే పిల్లలకి ఏంటి అంటే టీచ్ హౌ టు లెర్న్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రిన్సిపల్ అనేది, టీచ్ హౌ టు లెర్న్. ఈ కన్స్ట్రక్టివిజం ఏం చెప్తుంది అంటే టీచ్ హౌ టు లెర్న్ అంటే ఎలా నేర్చుకోవాలో మనం నేర్పించడం. టీచ్ హౌ టు లెర్న్, ఎలా నేర్చుకోవాలో నేర్పించాలి. అంటే మామూలుగా ఒక వ్యక్తికి రోజు ఒక చేపనిస్తే మంచిదా, లేదా చేపలు పట్టడం నేర్పితే మంచిదా. అంటే మనందరికి తెలిసిందే వి షుడ్ లెర్న్ హౌ టు క్యాచ్ ద ఫిష్ బట్ నాట్ గివింగ్ ఏ ఫిష్ డైలీ కదా, ఎవరికైనా కూడా. ఇది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ అన్నట్టు, ఎలా నేర్చుకోవాలో నేర్పించాలి అనేది ఇందులో మూల సూత్రం. సో ఇందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ప్రాణం. దీనికి బేసిస్ ఏమన్నారంటే ఇంటరాక్షన్స్ అన్నారు. ఇంటరాక్షన్స్ ఎట్లా జరుగుతాయంటే లాంగ్వేజ్ ద్వారా, యాక్షన్ ద్వారా. ఈ యొక్క కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ కూడా ఏంటంటే రోల్ ఆఫ్ టీచర్ ఏంటంటే ఫెసిలిటేటర్, అంటే నాలెడ్జ్ గివర్ టు ఫెసిలిటేటర్గా మారిపోయింది. ఈ వాదాన్నే మనం ఏమంటామంటే కన్స్ట్రక్టివిజం, ఇది నమ్మిన దాన్నే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లేదా కన్స్ట్రక్టివిజం అంటారు. ఇది మామూలుగా పార్ట్ 2. ఇక పార్ట్ 3 స్పెసిఫిక్గా సైన్స్కి సంబంధించి. అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మనకి ఇక స్పెసిఫిక్గా మన సబ్జెక్ట్ స్పెసిఫిక్గా పోవాలి. సోషల్ అయితే సోషల్, లేదా లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్. సో ఈ విధంగా ఎన్సిఎఫ్ పొజిషన్ పేపర్స్ దొరుకుతున్నాయి. దయచేసి ఇది గూగుల్లో వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళి చూస్తాను మన యొక్క ఏవైతే ఉంటుందో పెడగాజీ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు దయచేసి. సో అది కూడా కొంచెం కోరిలేటెడ్గా చూసుకోండి సబ్జెక్ట్ స్పెసిఫిక్గా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను సైన్స్గా. ఇక్కడ అందులో కూడా 2 ముఖ్యమైన అంశాలను తీసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఈజ్ అకార్డింగ్ టు ఎన్సిఎఫ్. వాట్ ఈస్ ద గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్, ఎలా ఉండాలి అంటున్నారంటే ఒకటి ట్రూ టు చైల్డ్ ఉండాలి, అదేవిధంగా రెండవది ట్రూ టు లైఫ్ ఉండాలి, 3 ట్రూ టు సైన్స్ ఉండాలి. అంటే ట్రూ టు చైల్డ్ అంటే ఏమంటారంటే చైల్డ్ స్వభావానికి, నేచర్ లేదా కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇలా 2-3 రకాలు వస్తాయి. ట్రూ టు చైల్డ్ అంటే చైల్డ్కి అనుగుణంగా ఉండాలి. అంటే ఒకటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఒకటి వస్తుంది, రెండవది నేచర్ ఆఫ్ చైల్డ్ కూడా వస్తుంది. నేచర్ ఆఫ్ చైల్డ్ ఏమంటారు, మామూలుగా ఆయన ఎప్పుడు డైనమిక్గా ఉంటాడు. అదేవిధంగా ఎక్స్ప్లోరేటివ్ నేచర్ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. పిల్లల లోపల కుతూహలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏ సబ్జెక్టులో ఎక్కడైనా కూడా చైల్డ్ యొక్క నేచర్ ఫండమెంటల్ నేచర్ అంటారు. చైల్డ్ ఈజ్ డైనమిక్, చైల్డ్ ఈజ్ క్యూరియస్, చైల్డ్ ఈజ్ ఎక్స్ప్లోరేటివ్. ఈ 3 లక్షణాలు శిశువుకు ఉంటాయి. అది ఎవరైనా కూడా ఏ సబ్జెక్ట్ నేర్పినా కూడా అది కామన్గా ఉంటుంది. ఏదైనా ఇక్కడ ఏమంటున్నారంటే ట్రూ టు చైల్డ్ అంటే చైల్డ్ యొక్క నేచర్కు మామూలుగా అనుగుణంగా ఉండాలి సైన్స్ ఎడ్యుకేషన్ అనేది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే రెండవది ట్రూ టు చైల్డ్. అదేవిధంగా ఇంకొక అంశం కాగ్నిటివ్ డెవలప్మెంట్, అంటే పిల్లవాడి యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అనుగుణంగా ఉండాలి, అది కూడా ఇందులో ఒక అంతర్భాగంగా. సో ఫస్ట్ది ఏంటంటే ట్రూ టు చైల్డ్. ట్రూ టు లైఫ్ అంటే నిత్య జీవితానికి అనుసంధానంగా ఉండాలి. ట్రూ టు లైఫ్,
లైఫ్కు అనుసంధానంగా బోధించే సైన్స్ అనేది నిత్య జీవితంలో బిడ్డకు ఉపయోగపడే అంశంగా ఉండాలి. అంటే అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏఐ. భవిష్యత్తులో కూడా మనకు ఒకప్పుడు కంప్యూటర్సే పరిపాలన చేస్తుందని అంటున్నారు, కానీ ఇప్పుడు రాబోతున్న ఏదైతే సెంచరీస్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మనకు మీరు చూస్తుందో చాట్ జీపీటీ వచ్చింది. ఆల్మోస్ట్ ఏంటంటే చాలా ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ బహుశా ఈ సెంచరీలో వచ్చిన ఒక్క గొప్ప రెవల్యూషన్ ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే యంత్రాలే మనం చెప్పిన పని చేసుకుంటూ పోతూనే ఉంటాయి మనకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చెప్తుంటే లైట్స్ ఆఫ్ అంటే లైట్స్ ఆన్ అంటే లైట్స్ ఆన్, లైట్స్ ఆఫ్ అంటే స్విచ్ దగ్గరకు పోవాల్సిన అవసరం కూడా లేదు మనకు. లేదు మనకి ఈ పాట కావాలి అంటే పాట వస్తుంది. ఇప్పుడు టీవీ ఉంటుంది, ఛానల్స్ మార్చాలే చేయాలి, దాన్ని కనుక మనం ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాం. మనం వాయిస్ కూడా పెట్టారు, వాయిస్ తోటి అది గ్రహిస్తుంది, వాయిస్ ద్వారా చెప్తూనే ఉంటుంది. లేదా మనకు మామూలుగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, సెన్సర్స్ పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే సో ప్లే దిస్ మూవీ అంటే వచ్చేస్తాం మూవీ. అనేక అంశాల లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్లెస్ కార్స్ అని అంటున్నారు. ఎన్నో అంశాల లోపల చాలా ఒక రెవల్యూషన్ వస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ట్రూ టు లైఫ్, నిజ జీవితానికి లైఫ్కు అనుగుణంగా ఉండాలి అంటున్నాడు సైన్స్ అనేది. అదే రకంగా తీసుకుంటే ట్రూ టు సైన్స్, సైన్స్కి అనుగుణంగా ఉండాలి. ట్రూ టు సైన్స్ లోపల చాలా సిస్టమేటైజ్డ్ అంటారు. మామూలుగా పెడగాజీలో చెప్తుంటాం మనకు. ఒక బోధనా పద్ధతి తీసుకున్నట్టయితే మనకు మామూలుగా అందులో కూడా తీసుకున్నట్టయితే ఈ పెడగాజీ అనేది ఆర్ట్ అండ్ సైన్స్ అంటారు. అంటే సిస్టమేటిక్గా ఒక పరిశోధన చేసి ఆ యొక్క సత్యాలను ఆవిష్కరిస్తాం, ప్రిన్సిపల్స్ని ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. సో సైన్స్కు అనుగుణంగా ఉండాలి, ట్రూ టు సైన్స్ అని అంటున్నాడు. సరే, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఇంట్లోకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇందులో ట్రూ టు చైల్డ్, గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలని ఎన్సీఎఫ్ చెప్తుందంటే ట్రూ టు చైల్డ్ అంటే చైల్డ్ యొక్క నేచర్కి అనుగుణంగా ఉండాలి, కాగ్నిటివ్ డెవలప్మెంట్కి అనుగుణంగా ఉండాలి. అదేవిధంగా ట్రూ టు లైఫ్, నిత్య జీవితానికి ఉండాలి, అంటే అప్లికేబుల్గా ఉండాలి. అదేవిధంగా ట్రూ టు సైన్స్ యొక్క నేచర్కి అనుగుణంగా ఉండాలి. అది సైంటిఫిక్ మెథడ్ కావచ్చు, లేదా డిస్కవరీస్ కావచ్చు, ఇన్వెన్షన్స్ కావచ్చు, అనేక అంశాలు వస్తాయి. ఏదైనా ట్రూ టు సైన్స్కుగా ఉండాలని చెప్పబడుతుంది. మరొకసారి చూడండి దయచేసి. ఇంట్లోకెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి అని ఎన్సీఎఫ్ చెప్తుంది అంటే ట్రూ టు చైల్డ్, ట్రూ టు లైఫ్, ట్రూ టు సైన్స్. అదేవిధంగా ఇంకొక అంశం, ఇది కూడా నేను ఇళ్ళకెళ్ళి ఈ బుక్లో సైన్స్ యొక్క దానిలోకి తీసుకున్నదే. 4th వన్ ఏంటంటే బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ సైన్స్ కరికులం అంటున్నాడు. ఇక్కడ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ, బేసిక్ క్రైటీరియా ఏమేమి ఉండాలి, క్రైటీరియా ఆఫ్ ద వ్యాలిడిటీ అనేది ఇచ్చాడు. ఏం వ్యాలిడిటీ ఉండాలంటున్నారంటే 6 రకాల వ్యాలిడిటీ ఉండాలంటున్నాడు సైన్స్ ఎడ్యుకేషన్లో, సైన్స్ కరికులానికి. ఒకటి కాగ్నిటివ్ వ్యాలిడిటీ, రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ, మూడవది ప్రాసెస్ వ్యాలిడిటీ, 4 హిస్టారికల్ వ్యాలిడిటీ, 5 ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ, 6 ఎథికల్ వ్యాలిడిటీ అంటున్నారు. మరొకసారి కూడా చూద్దాం. ఒకటి బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ సైన్స్ కరికులం, ఒకటి కాగ్నిటివ్ వ్యాలిడిటీ, రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ, మూడవది ప్రాసెస్ వ్యాలిడిటీ, 4వది హిస్టారికల్ వ్యాలిడిటీ, 5 ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ, 6 ఎథికల్ వ్యాలిడిటీ. ఇందులో కూడా ఫస్ట్ తీసుకుంటే కాగ్నిటివ్ వ్యాలిడిటీ. అంటే కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే పిల్లల యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్కి అనుగుణంగా ఉండాలి కరికులం అనేది. అది ఏ సబ్జెక్ట్ అయినా వర్తిస్తుంది మనకు. అంటే మామూలుగా ఆ యొక్క ఏజ్ పిల్లలకు అనుగుణంగా, అంటే ఏదైతే థింకింగ్ కావచ్చు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే బిడ్డ యొక్క సంజ్ఞానాత్మక వికాసానికి అనుగుణంగా మామూలుగా కాంటెంట్ అనేది ఉండాలని చెప్తున్నారు. దాన్ని ఏమంటున్నారంటే కాగ్నిటివ్ వ్యాలిడిటీ. అంటే ఏదో ఇంటర్మీడియట్లో చెప్పాల్సిన అంశాలను తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టకూడదు అనేది ఉద్దేశం. ఇక్కడ ఈ మధ్యకాలంలో చెప్తున్నారు కొన్నిటిని తీసేశారు, రెవల్యూషన్ ఏదో మామూలుగా జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించారని చెప్తున్నారు 10th క్లాస్కి వెళ్ళి. అదేవిధంగా కొన్ని అంశాలకు వెళ్ళి తొలగించారని చెప్తున్నారు. దాన్ని పలు కారణాలు చెప్తున్నారు. కానీ అది 10th క్లాస్ లెవెల్లో ఉండకూడదు. 10th క్లాస్ లెవెల్లో చాలా టఫ్ అవుతుంది ఆ టాపిక్ అనేది కొందరు విద్యావేత్తల అభిప్రాయం. అది కాగ్నిటివ్ వ్యాలిడిటీకి అనుగుణంగా లేదు. అయితే మామూలు ఎవాల్యూషన్ ఉందో ఆ ఎవాల్యూషన్లో చెప్తున్నారు. కొందరేమో లేదు అది బేసిక్గా ఉండాలనేది. సరే, వాదన డిఫరెంట్. కానీ కొంతమంది సమర్థకులు ఏమంటున్నారంటే అది మామూలుగా కాగ్నిటివ్ వ్యాలిడిటీకి అనుగుణంగా లేదు కాబట్టి అని చెప్తున్నారు. ఏదైనా ఈ విధంగా పిల్లల యొక్క కాగ్నిటివ్కు అంటే సంజ్ఞానాత్మక వికాసానికి అనుగుణంగా కరికులం అనేది ఉండాలి. రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ, చాలా ఇంపార్టెంట్. విషయ సప్రమాణత అంటారు.
వ్యాలిడిటీని తెలుగులో సప్రమాణత అంటారు. మంచి ప్రశ్నాపత్రం యొక్క లక్షణాలు చెప్తున్నాం. అంటే ఇక్కడ ఐడియా ఉంటుంది, కోరిలేట్ హెల్ప్ చేస్తాయనే ఉద్దేశం కొద్దీ వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ఆబ్జెక్టివిటీ అని చెప్తారు. మంచి ప్రశ్నాపత్రం యొక్క లక్షణాల్లో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చన్ పేపర్, అది మామూలుగా వాల్యుయేషన్లో చూద్దాం. ఇక్కడ ఏంటంటే వ్యాలిడిటీ అంటే సప్రమాణత. అదేవిధంగా కాంటెంట్ అంటే కాంటెంట్లో ఉంటే ఎలాంటి తప్పులు ఉండకూడదు, సైంటిఫిక్ అంశాల్లో కూడా ఎర్రర్స్ అనేటివి ఉండకుండా చూసుకోవాలి, సప్రమాణత కలిగి ఉండాలని చెప్పబడుతుంది. ఇది కాంటెంట్ వ్యాలిడిటీ, విషయ సప్రమాణత అంటారు. అంటే ఏదైతే సైన్స్ కరికులం ఉంటుందో కాంటెంట్ డెవలప్ చేస్తామో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఉండాలి, విషయాలను సరిగ్గా మనం పెట్టాలి, తప్పులు దొరకకుండా చూసుకోవాలని. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రాసెస్ వ్యాలిడిటీ అంటున్నారు. ప్రక్రియాత్మక సప్రమాణత, సప్రమాణత అంటే ప్రక్రియలు అనేటివి పద్ధతులు ఉండాలి, సైంటిఫిక్ మెథడ్ లేదా ప్రాసెస్ స్కిల్స్ డెవలప్మెంట్ అయ్యేటట్టు చూడాలి. మన కరికులం అనేది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ సైన్స్ మనకు తెలిసిందే. ఏంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ప్రాసెస్ స్కిల్స్ ఇన్ ద సైన్స్. లాంగ్వేజ్ అయితే LSRW స్కిల్స్ అంటాం. ఏదైనా ఇక్కడ సబ్జెక్టుకు అనుగుణంగా సైన్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. ప్రాసెస్ వ్యాలిడిటీ ఉండాలి, అంటే బిడ్డకు సైంటిఫిక్ మెథడ్లో ట్రైనింగ్ అనేది ఇచ్చే విధంగా ఉండాలి, లేదా పిల్లల్లో సైంటిఫిక్ ఏదైతే అనుకున్నాం కదా ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ డెవలప్ అయ్యే విధంగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే ప్రాసెస్ వ్యాలిడిటీ అంటారు. అదేవిధంగా 4ది హిస్టారికల్ వ్యాలిడిటీ. అంటే మనకు సూక్ష్మజీవుల గురించి మనం వ్యాలిడ్గా అంటే ఏదైతే హిస్టారిక్గా డెవలప్మెంట్ అన్న అంశాలు మనం చెప్తుంటామో హిస్టారికల్గా వ్యాలిడిటీ ఉండాలి. అక్కడ కూడా మనం ఏంటంటే తప్పుగా చెప్పకూడదు. ఆ క్రమం ఏ రకంగా డెవలప్ అయింది, ఏ రకంగా ఎవల్యూషన్ అయింది అనేది దాన్ని ఏమంటారు అంటే హిస్టారికల్ వ్యాలిడిటీ. అంటే అయితే చారిత్రాత్మకంగా మనం చెప్తామో అది వ్యాలిడిటీగా ఉండాలి, సప్రమాణతను కలిగి ఉండాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ అంటున్నారు. అంటే మామూలుగా ఎన్విరాన్మెంటల్ మనం ఏదైతే పర్యావరణం ఉందో అది పర్యావరణాన్ని పరిరక్షించేందుకు దోహదపడంగా పిల్లలకు అంశాలను మామూలుగా అవగాహన అయ్యేటట్టుగా ఉండాలి. ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ అనేది ఇంకొంచెం వేరే డీప్గా కూడిస్తున్నాడు. ఏదైనా ఇక్కడ ఏంటంటే దాన్ని ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ అంటారు. పరిసర సప్రమాణతను కలిగి ఉండాలి. అదేవిధంగా ఎథికల్ వ్యాలిడిటీ అంటే హానెస్టీ కావచ్చు, నిజాయితీ కావచ్చు. సో ఈ విధంగా ఎథికల్ వ్యాలిడిటీని కూడా కలిగి ఉండాలి సప్రమాణతను. ఎగ్జాంపుల్ నిజాయితీని పెంపొందించేదిగా ఉండాలి పిల్లల పట్ల, మోరల్స్, ఎథికల్ వాల్యూస్ కలిగించేదిగా ఉండాలి. సో ఈ రకంగా తీసుకున్నట్టు దీన్ని ఏమంటారంటే బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ సైన్స్ కరికులం. ఇక్కడ ఏమంటున్నారు కాగ్నిటివ్ వ్యాలిడిటీ, కాంటెంట్ వ్యాలిడిటీ, ప్రాసెస్ వ్యాలిడిటీ, హిస్టారికల్ వ్యాలిడిటీ, ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ, ఎథికల్ వ్యాలిడిటీ. సో క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవుతుంది అంటే ఏమన్నా 3 ఇస్తాడు, మామూలుగా 4th వన్ రాంగ్ ఇస్తాడు, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అని అంటాడు. ఏమని చెప్పింది NCF, మనం ఫైండ్ అవుట్ చేస్తలేవు ఇందులో ఏమేమి ఉన్నాయి, కాంటెంట్ వ్యాలిడిటీ ఉందా, ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ వ్యాలిడిటీ ఉంది, ఇంకోటి ఏదో ఇస్తాడు, 3rd వన్ ఏదో అన్నా ఇవ్వచ్చు. సో ఒక 4th వన్ మామూలుగా దాన్ని ఎలిమినేషన్ తీసుకొని చేసుకోవచ్చు. లేదా మామూలుగా ఏమిస్తాడు, మ్యాచింగ్ కూడా ఇస్తాడు, మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చు, ఎట్లన్నా అడగవచ్చు బిట్. సో ఈ రకంగా దయచేసి ఈ రెండు కూడా సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ అయిన ఈ యొక్క NCF గురించి చెప్పింది. అట్లనే మిత్రులందరికీ విజ్ఞప్తి, మన పెడగాజీలు కూడా సోషల్ సంబంధించిన ఉన్నాయి, లాంగ్వేజ్ సంబంధించిన ఈ కరికులం ఏమి ఇచ్చారు, ఏ ఆధారంగా చేస్తారనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది లోతైన సబ్జెక్ట్. నేను ఈ కరికులంకి సంబంధించింది 3 యొక్క వీడియోస్ మాత్రమే చేయడం అనేది జరిగింది. సో ఇది మీకు ఒక స్కఫోల్డింగ్ కానీ నేను మీకు ఈ యొక్క కరికులం లోపల ఒక బేసిక్ ఐడియాని క్రియేట్ చేసే విధంగానే ఉన్నది. తర్వాత మిగిలిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పెడగాజీ చదవాలి. ఇవి కూడా మనం చూసుకుంటే మనకు లోతైన అవగాహన వస్తుంది. ఇప్పుడు ఒక మరొకసారి చూద్దాం బ్యాక్ ఏమేమి నేర్చుకున్నామంటే, ఒకటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ కరికులం డెవలప్మెంట్ లోపల మనం 5 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అది కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, 2 ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ ద రోట్ మెథడ్స్, 3వది ఎన్రిచింగ్ ద కరికులం సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్, 4వది మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్, 5వది నర్చరింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రటిక్ పొలైటీ ఆఫ్ ద కంట్రీ. అదేవిధంగా దీనికి ప్రాణం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే యాక్చువల్ దీనికి మూలం ఏంటంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్. అంటే మామూలుగా భారరహిత అభ్యసనం అనేది యశ్పాల్ కమిటీ రిపోర్ట్ ఇది, దాని యొక్క టైటిల్ పేరు. అది 1993లో పుట్టి నివేదించడం జరిగింది. ఈ NCF 2005 యొక్క చైర్మన్ ఎవరంటే వీరే యశ్పాలే. ఇప్పుడు కదా కస్తూరి రంగన్, ఇప్పుడు మనకు NEP 2020 వచ్చింది. NEP 2020 ఏదైతే ఉందో
దానికి చైర్మన్ ఎవరంటే డాక్టర్ కస్తూరి రంగన్. ఇదివరకు ఇస్రో చైర్మన్గా ఉండేవారు కదా. సరే, ఏదైనా దీని యొక్క బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞాన నిర్మాణం అనేది ప్రాణం. పిల్లలు తమంతట తామే జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఎట్లా? త్రూ ఇంటరాక్షన్ ద్వారా అంటే ఇందులో బేసిక్. అదేవిధంగా మామూలుగా ఇందులో కూడా రోల్ ఆఫ్ టీచర్ ఏంటంటే ఫెసిలిటేటర్. సో ఇదంతా కూడా బేసికల్ ఏంటంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ని తెలియజేస్తుంది. అందులో కూడా మనకు వైగాట్స్కీ గురించి చూసాం, పియాజే గురించి కూడా చూసాం. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ స్పెసిఫిక్గా వెళ్ళినట్టయితే సైన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మామూలుగా ఏవైతే ఇంతకుముందే మనం అనుకున్నాం పొజిషన్ పేపర్స్ అనేటివి అన్ని సబ్జెక్ట్స్ లోపల కన్సర్న్ సబ్జెక్ట్లో డెవలప్ చేశారు. ఇది సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో దయచేసి తప్పనిసరిగా మన యొక్క కన్సర్న్ పెడగాజీ పుస్తకాల్లో ఇచ్చారు, లేదా పొజిషన్ పేపర్ ఇన్ మ్యాథమెటిక్స్ అని తీసుకోండి ఎన్ఈసిఎఫ్, లేదా సోషల్ సైన్స్ అని తీసుకోండి. సో ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్ తీసుకోండి. అందులో ఒక స్పెసిఫిక్గా ఇచ్చారు. ఇక్కడ సైన్స్లో ఏమి ఇచ్చారంటే గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ఏంటిది ఉంటుంది, ఏ లక్షణాలను కలిగి ఉండాలి అంటున్నారంటే కరికులం యొక్క లక్షణాలు. ఒకటి ట్రూ టు చైల్డ్, ట్రూ టు లైఫ్, ట్రూ టు సైన్స్. అదేవిధంగా బేసిక్ క్రైటీరియా ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ సైన్స్ కరికులం ఏమంటున్నారంటే ఈ యొక్క 6 క్రైటీరియాస్ని కలిగి ఉండాలని చెప్పబడుతుంది. కాగ్నిటివ్ వ్యాలిడిటీ, కాంటెంట్ వ్యాలిడిటీ, ప్రాసెస్ వ్యాలిడిటీ, హిస్టారికల్ వ్యాలిడిటీ, ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీ, ఎథికల్ వ్యాలిడిటీ. సో చివరిగా ఒక అంశం చూద్దాం. ఇక్కడ ఈ యొక్క దీన్ని ఏమి నమ్మాలని చెప్తున్నారంటే లర్నర్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్. పిల్లలు తమంతట తామే తమ జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతారు. ఎలా చూడండి, ఓన్ నాలెడ్జ్ బై కనెక్టింగ్ న్యూ ఐడియాస్ టు ఎగ్జిస్టింగ్ ఐడియాస్. ఇది ప్రాణం. ఇది నాలెడ్జ్ బై కనెక్టింగ్ న్యూ ఐడియాస్ టు ఎగ్జిస్టింగ్ ఐడియాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్టివిటీస్. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. అయితే మనకు పియాజేలో మనకు కనబడుతుంది కదా, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి ప్రాణం ఏంటంటే పియాజే చెప్పిన అసిమిలేషన్ ప్లస్ అకామిడేషన్. అవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అది సహాయపడుతుంది. సో ఈ రెండు ప్రక్రియలు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. లర్నర్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ by connecting new ideas to existing ideas on the basis of experiences or activities. So this is nothing but assimilation and accommodation. సో దీనికి మనం క్లోజ్ చేసుకునే ముందు ప్రీవియస్గా దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎట్లా వచ్చాయో దయచేసి మీకు ఒక 2 శాంపిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత దీనికి బిట్ యొక్క వీడియోస్ సెపరేట్ చేసుకుంటున్నాం. శ్రీధని ఇక్కడ చూద్దాం. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇది ఎక్కడికి వెళ్ళి అనేది చూస్తున్నాం. టీజీటీ ఫిజికల్ సైన్స్ ప్రీవియస్ మనకు ఇచ్చిన గురుకుల పేపర్ లోపల ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రికమెండ్స్ ద రోల్ ఆఫ్ టీచర్ ఐస్. 1 అథారిటేటివ్, 2 ఫెసిలిటేటివ్, 3 పర్మిసివ్, 4 డెమోక్రటిక్ అంటున్నాడు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రికమెండ్స్ ద రోల్ ఆఫ్ టీచర్ ఐస్. 1 అథారిటేటివ్, 2 ఫెసిలిటేటివ్, 3వది పర్మిసివ్, 4 డెమోక్రటిక్. ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చాడు కమిటీ రిపోర్ట్స్ అండ్ ఇయర్ ఆఫ్ రికమెండేషన్. 1 ఏ లెర్నింగ్ వితౌట్ బర్డెన్, బి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, సి ఫస్ట్ ఎన్సిఎఫ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, డి రివ్యూ కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అండ్ ద కరికులం ఫర్ ద 10-year స్కూల్ అని ఇచ్చేసి ఏమి ఇచ్చాడు. ఇయర్స్ 1976 1, 2 1977, 3 1952, 4 1993, 5th 1978 అని ఇచ్చారు. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్స్ ఈ కాంబినేషన్లో ఇచ్చారు. సో దయచేసి ఈ బిట్స్ని మళ్ళీ మీకు బిట్స్ ప్రాక్టీస్లో ఇస్తాను. సో అక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా ఇస్తున్నాడు. అకార్డింగ్ టు ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ కరికులం ఇట్ షుడ్ క్యాటర్ టు నాలెడ్జ్ డెవలప్మెంట్ 1, 2 లైఫ్ స్కిల్ డెవలప్మెంట్, 3 సోషల్ డెవలప్మెంట్, 4వది ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో ఇప్పుడున్న ఏదైతే కరికులం ఉందో దేనికి తోడ్పడుతుంది, దేనికి క్యాటర్ చేస్తుంది అని అంటున్నాడు. 1 నాలెడ్జ్ డెవలప్మెంట్, 2 లైఫ్ స్కిల్ డెవలప్మెంట్, 3 సోషల్ డెవలప్మెంట్, 4 ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఈ 3 బిట్స్ ఇప్పుడు మనం నేర్చుకున్న దానిలోకి వెళ్ళి చేయొచ్చు. ఈ పేపర్ ఏంటంటే ఫిజికల్ సైన్స్ టీజీటీ ప్రీవియస్ సంబంధించింది, మీకు ఐడియా కోసం ఇస్తున్నాము. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొక పేపర్ని కూడా చూస్తాం. క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయో పీజీటీ సోషల్కి సంబంధించి ఏమడిగారో చూస్తున్నాం. ఇక్కడ అకార్డింగ్ టు నేషనల్ కరికులం 2005 టీచర్ ఈజ్ ఏ 1 లీడర్, 2వది కేర్ టేకర్, 3వది క్యాప్టెన్, 4వది ఫెసిలిటేటర్. మరొకసారి చూద్దాం. అకార్డింగ్ టు నేషనల్ కరికులం 2005 టీచర్ ఈజ్ ఏ 1 లీడర్, 2 కేర్ టేకర్, 3 క్యాప్టెన్, 4 ఫెసిలిటేటర్.
సో ఈ రకంగా ఒక బిట్ మనకి ఇందులోకి వెళ్ళి చేశారు. మిగతా బిట్స్ కూడా మనం చూద్దాం. ఇక్కడ సోషల్ స్పెసిఫిక్గా అడుగుతున్నాడు. నేషనల్ ఫోకస్ గ్రూప్ ఆన్ ద టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఎంఫసైజెస్ ఆన్. వన్ ఈజ్ కాంటెంట్ లోడ్, రెండవది సైంటిఫిక్ రిగర్, మూడవది నార్మటివ్ కన్సర్న్, నాలుగవది ఇంటర్ రిలేషన్షిప్ అమాంగ్ డిసిప్లిన్, ప్లూరాలిటీ అండ్ ఏ లోకల్ కాంటెంట్. ఇందులో ఏవి కరెక్ట్ అని ఇస్తున్నాడు. సో అందుకే తప్పనిసరిగా దయచేసి మనకి పొజిషన్ పేపర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ద నేషనల్ ఫోకస్ గ్రూప్ ఆన్ ద టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్స్ ఎంఫసైజ్, ఎట్లయితే సైన్స్ ఎట్లా చెప్పిందో సోషల్ సైన్స్ కూడా ఇచ్చాడు. మీరు ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని, లేదా మన యొక్క పెడగాజీ ఏదైతే ఉందో అందులో కూడా పికప్ చేసుకోవచ్చు. దేన్ని స్ట్రెచ్ చేస్తుందో ఇస్తారు. ఇది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి దయచేసి. అదేవిధంగా ఇంకొకటి టీజీటీ బయోసైన్స్లో ఏమి ఇచ్చాడో చూస్తున్నాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ విత్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ 2005 ఫర్ కరికులం డెవలప్మెంట్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఈ క్రింది వాటిలో కూడా స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి, అందులో కరెక్ట్ ఏవో సెలెక్ట్ చేసుకోమని ఇస్తున్నాడు. ఏ కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ స్కూల్, బి ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ ఈజ్ షిఫ్టెడ్ టువార్డ్స్ రోట్ మెథడ్, సి ఎన్రిచింగ్ ద కరికులం టు ప్రొవైడ్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, డి మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ రిజిడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ లైఫ్, ఈ నర్చరింగ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ద డెమోక్రటిక్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ 4 ఇచ్చాడు, మరొకసారి కూడా చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ విత్ ద గైడ్లైన్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ 2005 ఫర్ కరికులం డెవలప్మెంట్. ఏ కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ స్కూల్, బి ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ ఈజ్ షిఫ్టెడ్ టువార్డ్స్ రోట్ మెథడ్స్, సి ఎన్రిచింగ్ ద కరికులం టు ప్రొవైడ్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, డి మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ రిజిడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ లైఫ్, ఈ నర్చరింగ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై కేరింగ్ కన్సర్న్ విత్ ఇన్ డెమోక్రటిక్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. ఇందులో 5 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇందులో పూట మల్టిపుల్ ఆన్సర్స్ ఏవో కరెక్టో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఒకటో ఆన్సర్ ఏసీఈ, రెండవ ఆన్సర్ బీడీఏ, మూడవది సిబిఈ, నాలుగవది ఏబిడి. సో ఈ రకంగా మనకు దయచేసి ఈ బిట్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకొకటి చూడండి, అసర్టేషన్ టైప్లో ఏమన్నాడు, ప్రాసెస్ వ్యాలిడిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ బయోసైన్స్ కరికులం. రీజన్ ఏమంటున్నాడు, ఆర్ ఇట్ హెల్ప్స్ స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్ టు లెర్న్ బయోసైన్స్. అసర్టేషన్లో ప్రాసెస్ వ్యాలిడిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ బయోసైన్స్ కరికులం. రీజన్ ఆర్ ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్ టు లెర్న్ బయోసైన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. రెండు, ఆర్ ఈజ్ ట్రూ బట్ ఏ ఈజ్ ఫాల్స్. థర్డ్ వన్, ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ రీజన్ ఆఫ్ ఏ. ఫోర్త్ వన్, ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ఏ ఆఫ్ ఏ అంటున్నాడు. సో దయచేసి ఇట్లా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. కొంచెం కాషియస్గా ఉంటే చాలు, మనం ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ వన్ చూసుకొని మీకు ఇది క్లోజ్ చేస్తాను. ఇంతకుముందు మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ అమాంగ్ ద ఆప్షన్స్ గివెన్. ఎన్సీఎఫ్ 2005 స్టేటెడ్ దట్ గుడ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ట్రూ టు చైల్డ్, ట్రూ టు డాష్ అండ్ ట్రూ టు సైన్స్. NCF 2005 stated that good science education is true to child, true to dash and true to science. Remaining answer ఏమి ఇచ్చాడంటే టీచర్, లైఫ్, స్కూల్ అండ్ సొసైటీ. NCF 2005 stated that good science education is true to child and true to dash and true to science. One is teacher, second one is life, third one is school, fourth one is society. సో దయచేసి ఈ రకంగా ఇస్తున్నారు. సో ఇవి అన్ని సబ్జెక్ట్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చూడండి. కరికులంలోకి వెళ్ళి ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా చూడాలి. చూసిన తర్వాత దయచేసి తప్పనిసరిగా మీ యొక్క పెడగాజీలో కరికులం సింపుల్గా ఉంటుంది, కొంచెం ఒకసారి చూస్తే చాలు. సో దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు అడగొచ్చు. అదేవిధంగా తీసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ దానిలో కూడా మీరు పెట్టండి, మెసేజ్ కూడా పెట్టండి. నా యొక్క ఫోన్ నెంబర్ మరొకసారి విజ్ఞప్తి 9949038628. సో ఏమన్నా ఉంటే దయచేసి కాల్ చేయొచ్చు,
నాకు తెలిసిన అంశాలు నేను చెప్తాను, ఒకవేళ నాకు తెలియకపోతే నేను తెలుసుకొని కూడా చెప్తాను, లేదా ఎక్స్పర్ట్ చేత కూడా అవసరమంటే డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ ఫర్ ఛానల్. మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.